డాక్టర్ ఫణికృష్ణ రావుల సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు జిఐ క్యాన్సర్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఎక్స్పర్ట్ ని. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరం? సో మనకి లివర్ సిరాసిస్ అంటే లివర్ చెడిపోయింది అని చాలా మందికి వింటూ ఉంటాము. దీనికి మెయిన్ కారణాలు మన సొసైటీలో ఆల్కహాల్ కన్సంప్షన్ ఒకటి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఒకటి, అండ్ ఆఫ్ కోర్స్ మూడోది ఈ రోజుల్లో ఎక్కువ ఫ్యాటీ లివర్ వలన సిరాసిస్ ఉంది. ఇది కాకుండా లివర్ సిరాసిస్ కి చాలా కారణాలు ఉంటాయి. అంటే మెటబాలిక్ డిజీజెస్, విల్సన్స్ డిజీజ్, హీమోక్రోమటోసిస్ లాంటివి. చిన్నపిల్లలు కూడా లివర్ సిరాసిస్ రావచ్చు. చాలా గ్లైకోజన్ స్టోరేజ్ డిజార్డర్స్, ఎక్స్ట్రా హెపాటిక్ బిలియరీ అట్రీసియా, అలాంటి చాలా లిస్ట్ ఆఫ్ కారణాలు ఉన్నాయి. ఎండ్ రిజల్ట్ మనకి ఒకసారి లివర్ సిరోసిస్ వచ్చాక చాలా మంది పేషెంట్స్ కానీ డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్స్, జనరల్ సర్జన్స్ వాళ్ళకి ఏంటంటే లివర్ సిరోసిస్ రాగానే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమా, లేకపోతే అసలు లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళు అందరికీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమా, అవసరం ఉంటే ఎప్పుడు అవసరము? సో మనకి లివర్ సిరోసిస్ రాగానే మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. లివర్ సిరోసిస్ అంటే లివర్ స్ట్రక్చరల్లీ పూడుకుపోయింది, లివర్ అల్ట్రాసౌండ్ లో స్ట్రక్చరల్లీ సైజ్ చిన్నదైంది, సర్ఫేస్ ఇర్రెగ్యులర్ గా అయింది, దానివల్ల పోర్టల్ వెయిన్ ఉబ్బిపోయింది, స్ప్లీన్ సైజ్ పెరిగి ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ఎండోస్కోపీలో రక్తనాళాలు ఉబ్బి వారిసెస్ అని ఉంటాయి. ఇవన్నీ రావడం వల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. మనకి లివర్ ఫంక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే మనకి చైల్డ్స్ ఏ, చైల్డ్స్ బి, చైల్డ్ సి అని స్టేజెస్ ఉంటాయి. చైల్డ్స్ ఏ అనే స్టేజ్ మనకి లివర్ సిరోసిస్ ఉన్నోడికి, చైల్డ్స్ ఏ స్టేజ్ ఉన్నాడు ఆల్మోస్ట్ 6 to 10-12 ఏళ్ల వరకు కూడా చక్కగా లివర్ ఫంక్షన్స్ అన్ని నార్మల్ కొనసాగుతూ లైఫ్ నార్మల్గా గడుస్తుంది అనమాట. వాడు చైల్డ్స్ బి అండ్ చైల్డ్స్ సి స్టేజ్కి వచ్చినప్పుడే మనకి ఆ లివర్ ఫంక్షన్స్ డౌన్ అవుతాయి. ఇప్పుడు చైల్డ్స్ బి స్టేజ్కి వచ్చాక లివర్ చెడిపోయి మనకి ఒక 1.5 years లో బాగా సిక్ అయిపోతాడు. అలాగే చైల్డ్ సి అంటే బాగా అడ్వాన్స్ స్టేజ్, అలా వచ్చాక మనం 6 నెలల కన్నా ఎక్కువ పేషెంట్ లైఫ్ ఉండదు అనమాట. సో మనకి లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకి, చైల్డ్స్ ఏ ఉన్న వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. వాళ్ళని మందులతో మేనేజ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే దానికి షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాంతో వాళ్ళు నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బతకచ్చు. వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇమీడియట్లీ ఎందుకు చేయమంటే, మన లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక 5 to 10% రిస్క్ ఉన్న ఆపరేషన్. లివర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల ఉండే రిస్క్ 5 to 10%. సో లివర్ డిజీజ్ వల్ల వచ్చే లైఫ్ రిస్క్ దీనికన్నా ఎక్కువ ఉన్నప్పుడే మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. దానికోసం మనకి 2 criteria ఉంటాయి. సో చైల్డ్స్ ఏలో అవసరం లేదు. అది కూడా ఇంకోటి మెల్డ్ స్కోర్ అని ఒకటి చెప్తాం. మెల్డ్ స్కోర్ అది మన బిలిరుబిన్, కిడ్నీ ఫంక్షన్, ప్రోథ్రాంబిన్ టైం అంటే లివర్ ఫంక్షన్స్ బట్టి క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఆ మెల్డ్ స్కోరు 16 కన్నా ఎక్కువ ఉండాలి. సో పేషెంట్ చైల్డ్స్ బి, చైల్డ్ సి స్టేజ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మెల్డ్ స్కోర్ 16 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ప్లస్ ఇవి 2 ఉండటమే కాకుండా లివర్ వల్ల సిగ్నిఫికెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లమ్స్, అంటే కడుపులో నీళ్ళు ఎక్కువ తయారవుతున్నాయి, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది, ఆర్ లివర్ క్యాన్సర్ వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాము. ఆబ్వియస్లీ మనకి ఇది కెడావరిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్, లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అలా చేస్తాము. వాళ్ళకి ఆ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి మరీ ఎర్లీ స్టేజ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు, ఎందుకంటే పేషెంట్ వితౌట్ ట్రాన్స్ప్లాంట్ వాడు చక్కగా లైఫ్ గడుపుతున్నాడు, లివర్ ఫంక్షన్స్ బాగుంది, అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక రిస్క్ ఉంటుంది. సో అందుకని చైల్డ్స్ ఏ వాళ్ళకి, మెల్డ్ 16లో ఉన్న వాళ్ళకి మనం చేయము. చైల్డ్స్ బీసీ అండ్ మెల్డ్ 16 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయొచ్చు. ప్లస్ అది కూడా దానిలో మనకి మరీ లేట్ స్టేజ్ వరకు వెయిట్ చేసిన వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ రిస్క్ పెరిగిపోద్ది. అంటే చైల్డ్ సి, మెల్డ్ 35 అలా పెరిగినాక బాగా సిక్ ఉన్న పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లివర్ డిసీజ్లో ఎక్స్పర్ట్ ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని కలిస్తే మనకి వాళ్ళు ఎవరికి అవసరం లేదో చెప్తారు. అలా అని మనకి యాజ్ అ బ్రాడ్ హెడ్ లైన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. అలాగే మనకి ఆల్కహాల్ కూడా, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 to 6 months ఆల్కహాల్ బంద్ చేస్తేనే మనం లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఆలోచించగలం. ఆల్కహాల్ తీసుకుండగా లివర్ చెడిపోయిందనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేము, ఎందుకంటే ఒకటి ఆల్కహాల్ బంద్ చేశాక లివర్ చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ పేషెంట్ అట్లీస్ట్ 3 నెలల ఆపరేషన్ ముందు స్టాప్ చేయకపోతే మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత పేషెంట్ ఆల్కహాల్ బంద్ చేస్తాడో లేదని ఒక గ్యారంటీ ఉండదు. థ్యాంక్ యూ.